టీడీపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సంతనూతలపాడు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కస్టర్ యూనిట్ బూత్లకు టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ పంపించిన ప్రశంసా పత్రాలను ఒంగోలులో మంగమూరు రోడ్ మరిచెట్టు దగ్గర సంతనూతలపాడు ఎమ్మెల్యే కార్యాలయంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ కార్యకర్తలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, పార్లమెంటు ఉపాధ్యక్షుడు కుల్లపూడి సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షుడు గొట్టిపాటి రాఘవరావు, ఉప్పుకుండూరి నాగేశ్వరరావు, తేళ్ల మనోజ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, మండల సెక్రటరీ ఇస్తార్ల ఏడుకొండలు, మందపల్లి శ్రీనివాసరావు, నియోజకవర్గ రైతు అధ్యక్షుడు ఇంటూరి శ్రీనివాసరావు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం మన కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలో 5th ర్యాంక్ వచ్చింది. దానికి ఎమ్మెల్యే గారు కానీ మన ఇంటికి మన మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ అందరూ మిమ్మల్ని వెంటబడి మీకు మీ చేత పైచేపించి మీ అందరూ ప్రోత్సాహంతో మండల ప్రెసిడెంట్లకు కానీ అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కానీ మంచి పేరు తెచ్చినందుకు ముందుగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తా ఉన్నాం. 175 కాన్స్టిట్యున్సీల్లో మనం 5th ర్యాంక్ సంపాదించాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో దాదాపు మీరే బూత్ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ ఇదే విధంగా స్ఫూర్తితో పనిచేయాలని కోరుకుంటూ ముందుగా పాండే చేమకుర్తి అంబేద్కర్ నగర్కి సార్ ఓకే నెహ్రూ నగర్ చేమకుర్తి చూడండి అన్న. నేను సెప్పుడు ఫోటోలో నాగపల్లి దారి ఉండమ్మా వెరీ గుడ్. ఇది ప్రెసిడెంట్ సెక్రటరీ ఆ ఊరు ఆయన కూడా ఉన్నాడు. పులికొండ పొన్నూరు వెంకట్రావు కూర్చోండి. ఏలూరు వారిపాలెం మనోహర్ కుమార్ ఒకటే సార్ అన్నీ చాలా ఉన్నాయి. ఓకే యూనిట్ ఇన్ఛార్జ్ అదేవిధంగా ఓకే యూనిట్ ఇన్ఛార్జ్ ఉన్నారు. నెక్స్ట్ ఓకే కనకాల హరిబాబు కంకణాల ఒకసారి ఓకే. నెక్స్ట్ హరీష్ చక్రవర్తి ఓకే. నెక్స్ట్ పులిపాడి తాతారావు పోతు డానమిట సార్ అందరు చూడండి. ఓకే సార్ బిర్లా శ్రీను మైనంపాడు ఓకే. మైనంపాడు రాయపాటి బూత్ నెంబర్ 80 నెక్స్ట్ కామేపల్లి వారిపాలెం ఉదయ సీతారామయ్య వచ్చాడా. నెక్స్ట్ మధ్యలో తానికొండ సింగారావు. నెక్స్ట్ వేమూరుపాడు పమ్మిడి వెంకటేశ్వర్లు బావకోటయ్య ఓకే. దొడ్డవారం ఓకే. మధ్యపాడు మొత్తం మీద ఒక క్లాస్ యూనిట్ ఇన్ఛార్జ్ ఓకే. మధ్యపాడు కృష్ణ ఓకే. కంచర్ల
బాబు రాంబాబు ఇట్లా పొద్దున్న రాంబాబు ఓకే ఓకే ఒకసారి ఇచ్చాడు నిల్చోండి సార్ ఫోటో అండి సార్ ఒక్క నిమిషం. రాంబాబు తాళం ఓకే వచ్చాడు 181 బూత్ నెంబర్. ఓకే నెక్స్ట్ 4 కూర్చోండి, మీరు కూర్చోండి. నెక్స్ట్ తిమ్మ సముద్రం ముద్దల రామకృష్ణ. ఒక్క నిమిషం. ఇంటి రాన్న జూమ్ పెట్టుకోండి అయ్యా. కన్సూమేషన్ రావట్లేదు. వెంకట్ లేతకు బయటికి వెళ్ళి ఒక కుర్చీ మీద కూర్చోరా. ఓకే ఉండు ఇది తీసుకోండి వీడియో తీసుకోండి. ఓకే సూపర్ పాలన తొలి అడుగు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తల్ని లీడర్ని ప్రజలకి ఎంత మంచి పరిపాలన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చేస్తుందో అనే విషయంలో ప్రజల్లోకి మేము వెళ్ళాము. సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ చాలా బాగా చేశారు. ఉన్న కార్యకర్తలు లీడర్లు అందరూ దీన్ని ఒక ప్రెస్టీజ్గా తీసుకొని వచ్చి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళారు ఈ కార్యక్రమాన్ని. రాష్ట్రంలో మాకు తెలిసినంత వరకు మేము 5వ ర్యాంకు, రాష్ట్రంలో 5వ ర్యాంకు ఈ సూపర్ పాలన ప్రోగ్రాంలో. దానివల్ల కార్యకర్తల్ని ఎప్పుడైనా గుర్తించాలని చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, ఎందుకంటే కార్యకర్తలే పార్టీకి అన్నారని వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళని గుర్తించి 29 మందికి మా కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి పథకాలు ఇచ్చారు. మేము ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఆ 29 మందికి మేము సన్మానం చేసి వాళ్ళకి ఆ పథకాలు అందించాము. కార్యకర్తలు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మేము చేసిన మంచి పనికి పార్టీ గుర్తించిందని చాలా హ్యాపీగా ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ప్రోగ్రాంలు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి వాళ్ళు చాలా ఇంకా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారని మాకు తెలియజేశారు. మా సంతనూతలపాడు మా లీడర్లు, మా క్యాడరు అందరూ ఇంత ఉత్సాహంగా ఇంత బాగా పనిచేసిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ స్టేట్లో ఒక 5వ ర్యాంకు రావటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో ఇదే విధంగా ఉత్సాహంగా మేము తెలుగుదేశం పార్టీ మా తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ప్రజలకు తీసుకొని వెళ్ళి ఇది ఎంత మంచి ప్రభుత్వం అనేది ప్రజలకి తెలియజేస్తాం. ప్రజలలో కూడా మేము తిరిగినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఇంత తొందరలో ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు మాకు ఇంత తొందరగా ఇచ్చారని వాళ్ళు అభిప్రాయపడ్డారు. మేము తిరిగినప్పుడు సార్ మాకు ఇంత తొందరగా ఇస్తారని మేము అనుకోలేదు, పెన్షన్లు 4,000 ఇలాంటివన్నీ ఇంత ఆర్థిక ఇబ్బందిలో ఉన్నా కానీ చేశారంటే ప్రజలు మేమందరూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసి ఆయనకే సాధ్యమనే దృష్టితో ఇంత మంచి మెజారిటీ ఇచ్చాం. దానికి తగ్గట్టే ఈరోజు వీళ్ళు అనుకున్న దానికన్నా ఇంకా బాగా చేశారని ప్రజల్లో మా క్యాడర్లో అభిప్రాయపడ్డారు. సో మాకు చాలా సంతోషం. రాబోయే కాలంలో ఇంకా ఉత్సాహంగా ప్రజల్ని సాటిస్ఫై చేసి వాళ్ళకి పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లీడర్లు ఇంకా ముందుంటారని తెలియజేస్తాం. ఏ పారామీటర్స్ తీసుకొని మనకి ఇచ్చారేమన్నా? ఏదంటే మన సందర్భంతో ఆ వార్తలు మీకు తెలిసిన ప్రెస్కి వచ్చేటట్టు